నటసింహం బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరి కలయికలో రూపొందుతున్న మరో మాస్ చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఇందులో ఓ హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికైంది. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబో ఫెయిల్ అవ్వదనే సెంటిమెంట్ కూడా సినిమాకు కలిసొస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మరో నాయికగా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్టు చర్చకొచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బాలయ్యతో బుట్టబొమ్మ స్టెప్పులు నిజమేనా? మరుగున పడిన భామలకు లిఫ్ట్ ఇవ్వడం బాలయ్యకు అలవాటే అంటున్న ఫ్యాన్స్. బాలయ్య కోసం క్యూలో డైరెక్టర్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలకృష్ణ 111వ చిత్రంలో ఓ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికైంది. తాజాగా ఈ చిత్రంలో మరో నాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నట్టు చర్చకొచ్చింది. అదే నిజమైతే పూజా హెగ్డే కల సాధ్యమైనట్టే. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో బలమైన కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ కంబ్యాక్ అనంతరం చేతిలో తమిళం మరియు హిందీలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పటికీ టాలీవుడ్లో మళ్ళీ తన మార్కు చూపే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తోంది. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు అమ్మడిని లైట్ తీసుకున్నారు. దాదాపు 4 ఏళ్లుగా తెలుగు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేదు. ఈ క్రమంలోనే బాలయ్య గోపీచంద్ మల్లేని ప్రాజెక్టు కోసం అమ్మడి పేరు పరిశీలనకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఓ తెలుగు చిత్రంలో ఐటెం సాంగ్లో నటిస్తుందనే ప్రచారం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో వాటిని అమ్మడు వెంటనే ఖండించింది. హీరోయిన్ పాత్రలు తప్ప మళ్ళీ ఐటెం పాటల్లో కనిపించేది లేదు అన్నట్లు వ్యాఖ్యానించింది. అంతలోనే బాలయ్య సరసన ఛాన్స్ అంటూ వార్తలు రావడం ఆసక్తికరం. మరి తుదిగా ఈ అమ్మడు ఎంపిక అవుతుందా లేదా అన్నది కూడా చూడాలి. ఇప్పటికే పూజా హెగ్డే వయసు కూడా 35 దాటేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలకు ఈ అమ్మడు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. బాలయ్యతో ఛాన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే మిగతా సీనియర్లు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. మరుగున పడిన భామలకు లిఫ్ట్ ఇవ్వడం బాలయ్యకు అలవాటే. గతంలో ప్రజ్ఞా జైస్వాల్, సోనాల్ చౌహాన్ని అలాగే అవకాశాలు కల్పించారు. కానీ నిలదొక్కుకోవడంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మరి పూజా హెగ్డేకు బాలయ్య ఛాన్స్ నిజమే అయితే అమ్మడి పంట పండినట్లే. టాలీవుడ్లో ఒక వెలిగిన నటి కాబట్టి పూజాకి సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ తెలుగు సినిమాలో ఈ బుట్టబొమ్మ హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్తో కొత్త స్టేజ్ను ఎలా ఎంజాయ్ చేస్తారన్నది చెప్పాలి. ఒకప్పుడు కేవలం పక్కా మాస్ కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ కంటెంట్ బేస్డ్ స్టోరీలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్లకు బాలయ్య హాట్ పేపర్గా మారిపోయారు. అఖండ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోయారు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాక్ మహారాజు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించాయి. అయితే ఇటీవలే విడుదలైన అఖండ 2 సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అభిమానులను మెప్పించినప్పటికీ వసూళ్ల పరంగా సినిమా నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తన తదుపరి సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మల్లేనితో కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య ఎవరి దర్శకత్వంలో నటించనున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని వార్తలు వచ్చాయి. అలాగే విజయ్ కనకమేడలతో కూడా బాలయ్య సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. వీరితో పాటు దర్శకుడు హరీష్ శంకర్, హానిఫ్ కూడా
బాలయ్యను కలిసి కథలు వినిపించినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల్లో ఏది కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం బాలయ్య పూర్తిగా గోపీచంద్ మల్లేని సినిమాపైనే ఫోకస్ పెట్టడమేనని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులపైన ఆయన దృష్టి పెట్టకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అభిమానులు మాత్రం బాలయ్య తదుపరి మూవీ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ను కొనసాగించాలంటే సరైన కథ, సరైన దర్శకుడితోనే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే కథల ఎంపికలో కూడా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం బాలయ్య ఫోకస్ మొత్తం గోపీచంద్ మల్లేని ప్రాజెక్ట్ పైనే ఉంది. ఆ సినిమా దాదాపు చివరకు చేరుకున్నాక ఆయన తదుపరి ప్రాజెక్ట్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి బాలయ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా ప్రకటిస్తారు అన్నది తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.